రాకాశ మూవీ సంగీత్ శోభన్, నయన సారిక, వెన్నెల కిషోర్, గెటప్ సీను, సో మిగతా క్యారెక్టర్లు ఉన్నాయన్నమాట. సో కొంచెం బాగానే పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. మూవీని చూసిన తర్వాత నాకేమనిపించిందో క్లియర్గా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఎవరైనా సరే కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళగా నాలో పెట్టుకోండి, ఓకేనా. సో చూసుకున్నట్లయితే రాకాశ మూవీ ఉన్నట్టు చెప్తున్నానండి. ఎవరి కోసమో నేను ప్రత్యేకంగా ఏం చెప్పాల్సినంత అవసరం లేదు అని అనుకుంటాను. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది మనం తెలిసిన స్టోరీ, ఓకేనా. ఒక కోట ఉంటుంది, ఆ కోటలోకి వెళ్తారనమాట. సో ఆ కోటలోంచి తిరిగి రావాలి, ఇదే కాన్సెప్ట్. ఆ కోటలో జరిగే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో హర్రర్కి సంబంధించిన సన్నివేశాలు, ఆ యొక్క సౌండ్స్ కానీ ఆ యొక్క భయాన్ని మనం లైట్గానే పొందుతాం, కానీ తెలిసిపోతుంటుంది అనమాట. మనం మనకి ఏం చూపిస్తున్నారు, ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి మనకు తెలిసిపోతుంది. సో అదనమాట, అదొక మైనస్ పాయింట్ అనిపించింది. ఇక చూసుకున్నట్లయితే మూవీ క్వాలిటీ, డిజైను, ఆ యొక్క కాస్ట్యూమ్స్ కానీ మొత్తంగా బాగానే ఉంది, కొంచెం పర్వాలేదు అని అనిపిస్తుంది. హై క్వాలిటీలోనే చూస్తున్నంత ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఎక్కడైతే విఎఫ్ఎక్స్ ఉంటుందో సో అక్కడ చాలా డ్యామేజ్ అనమాట. సో చూస్తున్నంతసేపు నాకైతే ఏంద్రా ఇదే అని అనిపించింది అనమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక దగ్గర అయితే కంప్యూటర్ గ్రాఫిక్స్ పెట్టారండి. అస్సలు నాకైతే అర్థం కావట్లేదు, ఇదేంద్రా నాయన కంప్యూటర్ గ్రాఫిక్స్ పెట్టేశారు అని చెప్పి ఆ యొక్క ఫీల్ అనేది, ఆ యొక్క ఇది అనేది పోయిందనమాట. నేను సీట్లో కూర్చున్నంతసేపు ఇటు చూస్తాను కదండి. సో ఆ యొక్క గ్రాఫిక్స్ వచ్చినప్పుడు ఇదేంద్రా ఇది అని అనిపించింది. అదొక మూమెంట్ అయితే ఉందన్నమాట. సో ఇక సాంగ్స్ పరంగా అంటావా, సో కొంచెం పర్వాలేదు, వన్ టైం వాచబుల్ అనమాట. ఇంకా హీరో గారి యాక్టింగ్ అంటారా, ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఒక హీరో చిల్లరగా తిరుగుతుంటాడు అనమాట. సో ఆ యొక్క ఊర్లో సో ఏదో ఒక ఇబ్బంది అయితే వస్తుంది, దీనికి తగ్గట్టుగా ఒక చిన్న లవ్ స్టోరీ అయితే ఉంటుంది. ఇదే కాన్సెప్ట్. కోటలో జరిగే సన్నివేశాలు కొన్ని చూపిస్తారనమాట. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఉంటాడు, చిల్లరగా తిరుగుతుంటాడు అనమాట. ఒక లవ్ స్టోరీ అనేది నడుస్తుంటుంది అనమాట. చూపులు గీపులు మన ఎక్కువ సాంగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక హీరో కోటలోకి వెళ్తాడు అనగా అంటే హీరో కోటలోకి వెళ్తాడు అని అనగా, మెయిన్ ఫ్లాట్లోకి వెళ్తాడు అనగా సో ఇంటర్వెల్ అయితే పడుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్లో ఏమన్నా ఉంటుందా అని అంటే అది ఏం లేదు, అక్కడ ఏం లేదు. సో ఏదో నార్మల్గా ఏదో తీశారు, పట్టారు, ఏదో చూపించాలనుకున్నారు సింపుల్గా. ప్రమోషన్స్ అనేటివి కూడా వీళ్ళు పెద్ద గొప్పగా ఏం చేసుకోలేదు, ఏదో నార్మల్గా చేసుకున్నారంట. చాలా చిన్న సినిమా, వన్ టైం వాచబుల్ అనమాట. సో మరి నీకు ఎలా నచ్చింది బ్రో అంటే నాకైతే నచ్చలేదు, నేను ముందే చెప్తున్నానండి. నాకైతే సినిమా అయితే నచ్చలేదు అనమాట. నాకు ఆ యొక్క విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అనేది, ఇలాంటి స్టోరీస్ అనేటివి మనం చాలా వరకు చూసేసాం అనమాట. ఇటువంటి స్టోరీ అనేది ఎవరికి నచ్చుతుంది అంటే విలేజ్లో ఉండే వాళ్ళకండి. విఎఫ్ఎక్స్ అనేది తెలియకుండా, గ్రాఫిక్స్ అనేది తెలియకుండా ఏదైనా సరే పెడితే మేము చూసేస్తాము, పట్టేస్తాము, భయపడతాము, ఆ ఫీల్ అనేది మేము పొందుతాము అని అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో విలేజ్లో అక్కడక్కడ అనమాట, ఓకేనా. సో సినిమా కాన్సెప్ట్ తెలియకుండా అక్కడక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మ్యాక్సిమం నచ్చొచ్చు, నచ్చొచ్చు నాకు తెలిసి మ్యాక్సిమం. సో మనలాంటి కంటెంట్ క్రియేటర్లకి నాకు తెలిసి నచ్చకపోవచ్చు అని చెప్పి నా ఊహాగమనం. సో ఎవరైతే హాలీవుడ్ మూవీస్ చూస్తుంటారో, ఆల్రెడీ ఇటువంటి హర్రర్ పిక్చర్ చూసేసి ఉంటారో వాళ్ళు వెళ్ళారంటే సినిమాకి, వాళ్ళకి ఒక సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పేవచ్చు అనమాట, అక్కడ డిక్లేర్ చేసేవచ్చు. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే హీరో గారి యాక్టింగ్ అనేది కొంచెం పర్వాలేదు. సో ఇక వెన్నెల కిషోర్ మళ్ళీ వచ్చి గెటప్ సీన్, వీళ్ళ కామెడీ టైమింగ్ అనేది కొంచెం అక్కడక్కడ ఇప్పుడు మేము నవ్వాలా, మీరు కామెడీ చేస్తున్నారా, ఇప్పుడు మేము నవ్వాలి అంతే కదా, సరే నవ్వుతాం అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఉందన్నమాట. చూసుకున్నట్లయితే ఏదో చాలా లాగ్ అయితే అనిపించింది నాకైతే. సో ఇక చూసుకున్నట్లయితే మూవీ ఇదేనండి, ఈ విధంగానే తీసుకొని వెళ్తుంది అనమాట స్టోరీ మొత్తం. సో చూసుకున్నట్లయితే నాకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ అనేది అనిపించలేదు, తెలిసిన స్టోరీ అని అనిపించింది. మేబీ వీళ్ళకి మంచి కథలు ఏమో దొరకలేదు అని అనిపించింది. ఇంకోటి మెయిన్ పాయింట్ చెప్పాలంటే ఇటువంటి కథలు తీయకుండా, ఇటువంటి స్టోరీలు తీయకుండా ఏదో మంచి స్టోరీ అనేది పెట్టి తీసుకొని ఉంటే బాగుండు అనమాట, క్లిక్ అయి ఉండేది. ఇక చూసుకున్నట్లయితే నేను హీరో గారిని చూసే వెళ్ళాను. సో మ్యాడ్ మ్యాక్స్ ఆ సినిమా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో ఆ హీరో గారిని చూసి వెళ్ళడం అనేది జరిగిందనమాట. అనేది కూడా చాలా తక్కువ. డే 1 కలెక్షన్ కూడా 2,65,00,000 అయితే వచ్చిందనమాట ఈ యొక్క మూవీకి. చాలా చిన్న సినిమా కాబట్టి. సో డే 2 జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 60 లక్షల వరకే వచ్చిందనమాట. ఫస్ట్ డే వచ్చి 2,65,00,000 అనమాట. సో సెకండ్ డే వచ్చి 65 లక్షల వరకేనండి. సో టోటల్గా ఇండియన్ గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీకి నాకు తెలిసి ఒక 4 కోట్లు
ఒక 4 కోట్లు 3 కోట్లు ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. సో చూసుకున్నట్లయితే ఇదండి రివ్యూ అనేది. దీని గురించి ఎంత ఎక్కువ చెప్పినా కానీ తక్కువే నాకు తెలిసి. ఈ యొక్క మూవీ వచ్చి 100 కోట్లు దాటాలని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే మన తెలుగు సినిమా కాబట్టి మనమే ఆదరించాలి, ఆచరించాలన్నమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఓకేనా.